తాను ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు అంటే అర్థం ఏమిటి? ఆయన గద్దిస్తున్న కారణం ఏమిటంటే మనం లోబడతామేమోనని చెప్పి. ఆయన శిక్షిస్తున్న కారణం ఏమిటంటే ఆయన వైపుకు తిరుగుతామేమోనని చెప్పి. ఈరోజు ఒకవేళ ఆర్థిక ఇబ్బంది ద్వారా కావచ్చు, అనారోగ్య సమస్య ద్వారా కావచ్చు, రకరకాల సమస్యల ద్వారా కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడి ద్వారా కావచ్చు, వ్యాపారంలో వచ్చిన నష్టం ద్వారా కావచ్చు, కుటుంబంలో వచ్చినటువంటి అలజడి వల్ల కావచ్చు, హఠాత్తుగా వచ్చి పడినటువంటి ఆర్థిక ఇబ్బంది వల్ల కావచ్చు, దేవుడు ఒకవేళ నిన్ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కాబట్టి, లోకానికి చేరువైపోతున్నావు కాబట్టి, ఫలితంగా భయంకరమైన ప్రమాదంలో నువ్వు పడబోతున్నావు కాబట్టి, నీ మీదకు ఒక భయంకరమైన అపాయం రాబోతుంది కాబట్టి, నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు కాబట్టి, ఆ మార్గంలో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి, ఆ ప్రమాదం నుంచి నేను తప్పించాలి అని చెప్పి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ముందుకు వెళ్లకుండా దేవుడు ఏదో ఒక కష్టాన్ని, ఆపదను, అపాయాన్ని, అవంతరాన్ని తీసుకొచ్చి పెడతాడు.